నమస్తే జని గారు. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఇంతమంది ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదంటే ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. ఎమ్మెల్యేలు పని చేయలేదు, పనితీరు బాగోలేదు కాబట్టి నేను ఇంతమందికి టికెట్లు ఇవ్వను అని అంటే అప్పుడు ప్రభుత్వం కూడా సరిగ్గా పని చేయలేదేమోనన్న భావన కూడా కలుగుతుందిగా. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక స్లోగన్ ఇచ్చింది. వై నీడ్ ఏపీ జగన్ అని. ఎందుకు ఆంధ్రప్రదేశ్ జగన్ అవసరం అని పార్టీగా ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది. వైసీపీ కార్యకర్తలందరూ ఆ పని చేయాలి. ప్రతి ఇంటికెళ్ళి లబ్ధిదారులకు అందరికి చెప్పి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ జగన్ అవసరం ఏమిటని చెప్పాలి. ఇది పార్టీ వాళ్ళు పార్టీ యంత్రాంగానికి ఇచ్చిన పిలుపు. కానీ పార్టీ యంత్రాంగం పార్టీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్లోగన్ ఇస్తా ఉంది. ఆ స్లోగన్ ఏంటంటే అభ్యర్థుల్ని మార్చాలి, జగన్ మారాలి. వైసీపీ కార్యకర్తల స్లోగన్ ఇది. పార్టీ స్లోగన్ అది. పార్టీ స్లోగన్ ఏమో వై నీడ్ ఏపీ జగన్. కార్యకర్తల స్లోగన్ ఏమో అభ్యర్థులు మారాలి, జగన్ మారాలి. అభ్యర్థుల్ని మార్చాలి, జగన్ మారాలి. ఇది వీళ్ళ స్లోగన్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వై నీడ్ ఏపీ జగన్ ప్రోగ్రామ్ అని ఎంత జరిగితే అంత జరగనిలే కానీ కింద కార్యకర్తలు ఇచ్చిన సిగ్నల్ తెలంగాణ ఎన్నికల కారణంగా ఒక అడుగు ముందుకేశాడు. వాళ్ళ స్లోగాన్కి ఆయనకి అర్థమైంది. అర్థమయ్యే ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ మౌలికమైన కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇప్పుడు చాలా మంది కొన్ని మీడియా ఛానల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళు కానీ మీరు అడిగిన ప్రశ్నే ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేలు పనితీరు బాగలేకపోయినా ప్రభుత్వం కూడా బాగలేనట్టే కదా. ఇంతమంది బాగలేనప్పుడు జగన్ గారు బాగున్నట్ట, దీనివల్ల ఫలితాలు వస్తాయా, లేదా వెళ్ళిపోతారా ఏరే పార్టీకి? ఇన్ని శషబిషాలు, ఇన్ని చర్చలు నడుస్తున్నాయి. అది ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక కీలకమైన మార్పు ఏం జరిగిందంటే జగన్ గారు మొదటి నుంచి కూడా డైరెక్ట్ గా తానే జనంతో కనెక్ట్ కావాలి అనే విధంగా ఆయన పరిపాలన విధానాలు రూపొందించుకున్నాడు. ఇక్కడ మధ్యలో ఉన్న ఎమ్మెల్యేల పాత్రను కొన్ని చోట్ల జీరో చేసేశాడు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఓటింగ్ గా ఉన్నది ఎవరు? ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళు, పేదలు, నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు, రైతాంగంలో ఉన్న పేదలు కావచ్చు, ఈ స్కీమ్స్ అందుకున్న వాళ్ళందరూ ఆయనకి ఓటర్లుగా ఉన్నారు. వీళ్ళు ఓటర్లుగా మారడానికి సహసిద్ధంగా వైసీపీతో ఉన్న రాజకీయ కారణంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి 4 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు అది అందించడం కూడా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సిస్టమ్ ద్వారా అందిస్తున్నాడు. రెండో అంశం, ఎంపిక చేసే చోట కూడా ఎమ్మెల్యేల పాత్ర ఎక్కడా లేదు. అంటే ఏ స్కీమ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఉన్నాయనుకుంటున్నామో ఆ స్కీమ్ ఎంపికలో ఎమ్మెల్యేల పాత్ర లేదు. దాన్ని ప్రజలకు చేరువ చేసే దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర లేదు, పార్టీ పాత్ర లేదు, ప్రభుత్వ యంత్రాంగమే చేస్తా ఉంది. ఆ ఎమ్మెల్యేల పాత్ర అంతా ఏంటి? ఇవన్నీ అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటేయండి అని చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేల పాత్ర ఎంపికలోను, ఇంప్లిమెంటేషన్లోను, పర్యవేక్షణలోను లేనప్పుడు దాని ద్వారా వచ్చిన ఓటర్లు ఎమ్మెల్యే చుట్టూ తిరగరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేల పాత్ర లేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేలను ఎట్ట మార్చినా అటు మార్చినా పెద్ద ఇంపాక్ట్ అనేది పెద్ద ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరు. ఇక్కడ ప్రాబ్లం అయినా ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాలి? ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేల పాత్ర ఎక్కడ లేనప్పుడు వాళ్ళ మీద గొడవ ఎందుకు అనొచ్చు. కానీ ఎమ్మెల్యేల పాత్ర లబ్ధిదారుల్లో పర్యవేక్షణ లేకపోవచ్చు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటూ ప్రజలతో వ్యవహరించే తీరు, పార్టీ కార్యకర్తలతో వ్యవహరించే తీరు దారుణంగా ఉంటా ఉంది. దానివల్ల ఎమ్మెల్యేల పట్ల పర్సనల్ వ్యతిరేకత వస్తా ఉంది. ఆ పర్సనల్ వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆయన మార్చేస్తే ఆ పర్సనల్ గా బాధపడుతున్న క్యాడరు మంచి పని జరిగింది, సరిగ్గా వ్యవహరించిన ఎమ్మెల్యేని మార్చేసినారు అని సంతృప్తి పొందుతారు. ఓటర్లో ప్రభావం ఉండదు, ఎందుకంటే ఎమ్మెల్యే పాత్ర అక్కడెక్కడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ అనుకోకపోయినా ఇంకొక అడుగు ముందుకేయాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అభ్యర్థుల్ని మార్చాలి, జగన్ మారాలి. ఈ రెండు కార్యకర్తలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ తీసుకున్నాడు. అదేంటి? అభ్యర్థులు మార్చే పని చేస్తున్నాడు. అంటే అభ్యర్థులు 2 రకాలుగా మారుస్తున్నాడు. కొంతమంది అభ్యర్థులకు పూర్తిగా చేయట్లేదు, కొంతమందికి నియోజకవర్గాన్ని షిఫ్ట్ చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే కార్యకర్తలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో సదరు మంత్రుల పైన, సదరు నాయకుల పైన, ఎమ్మెల్యేల పట్ల వాళ్ళ అసంతృప్తి పోతుంది. ఆయన మీద కోపంతో ఎక్కడైనా మనకు వ్యతిరేకంగా ఓటేస్తారేమో అనేది కట్ చేస్తాడు. కానీ సార్వజనీనంగా వైసీపీలో ఉన్నది ఏంటంటే నేను ముందు చెప్పాను కదా, అభ్యర్థులు మార్చాలి, జగన్ మారాలని. అభ్యర్థులు మార్చే పని స్టార్ట్ చేశాడు.
జగన్ కూడా మారాలి కదా. మారాలంటే ఏం మార్పు కోరుకుంటున్నారంటే జగన్ మాతో మాట్లాడాలి. ఇది సగటు వైసీపీ కార్యకర్తలు కోరుకుంటుంది. దీన్ని అడ్రస్ చేయకపోతే ఎమ్మెల్యేల మీద కోపం రావడం మాత్రమే కార్యకర్తలకు లేదు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము అధికారంలో ఉన్నామన్న ఫీలింగ్ కూడా లేదు అనే బాధ కార్యకర్తల్లో ఉంది. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళలో 2, 3 రకాలు ఉంటారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక 40%, 50%, 60% మంది జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పలకరించి ఫోటో తీసుకొని బాగున్నావా అడిగితే చాలు అనుకునే వాళ్ళు 60% ఉంటారు. ఇది ఆయనకు అసెట్ కూడా, ఎందుకంటే రూపాయి ఖర్చు లేదు. తర్వాత కొంతమంది రూపాయి ఖర్చు లేకుండా సాధారణ ప్రభుత్వంతో పని ఉండేవాళ్ళు ఒక 20% ఉంటారు. అంటే ఒక 20%, 30% మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఏదో ప్రయోజనాలు ఆశిస్తూ ఉంటారు. పదవులు కావచ్చు, ఆర్థిక ప్రయోజనాలు. వీళ్ళందరితో కూడా మాట్లాడితే కొంత ప్రయోజనం అవుతుంది. కానీ ఈ మూడిట్లో జగన్మోహన్ రెడ్డి గారు దేన్ని అడ్రస్ చేయట్లేదు. నేను ఎమ్మెల్యేని మార్చేసిన కదా, ఎమ్మెల్యే మీద జగన్ కార్యకర్తల కోపం అంటే ఎమ్మెల్యే అటు తయారవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవడం కారణం కదా అనే భావన కార్యకర్తల్లో ఉంది. కాబట్టి కార్యకర్తలు కోరుకుంటుంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాలి, జగన్మోహన్ రెడ్డి గారు మారాలి అంటే మాతో మాట్లాడాలి. ఇది కోరుకుంటున్నారు. ఇది పరిష్కరిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే చుట్టూ జరిగినటువంటి వ్యవహారాలు పరిష్కారం అయిపోతాయి. లేకపోతే ఎమ్మెల్యేలు మార్చేసినందుకు కోపం తగ్గుతుంది. కానీ ఎమ్మెల్యేని మార్చిన కొత్తగా వచ్చే ఎమ్మెల్యే ఎట్లా తయారవుతాడు? ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందంటే, ఇప్పుడు ఉదాహరణకు సుచరిత గారు సమ్ XYZ, నాకు పేర్లతో పంచాయతీ లేదు కానీ కొంతమందిని మార్చినాడు. ఎందుకు మార్చాడు? సరిగ్గా వ్యవహరించలేదని మార్చాడు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సరిగ్గా మార్చలేదంటే తిరుపతిలో ఉన్న కార్యకర్తకు తెలియదు ఆ విషయం. ఆయన ఎట్టా రోల్ అని. ఇప్పుడు ఉదాహరణకు మనం విడుదల రజనీ గారిని మార్చారు. ఎందుకు మార్చారు విడుదల రజనీ గారు? హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే అయినారు. చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ఉన్నారు. చిలకలూరుపేట నుంచి ఆడికి మార్చారు, గుంటూరు 2కు మార్చారు. ఇప్పుడు విడుదల రజనీ గారు అక్కడ సరిగ్గా కార్యకర్తలతో డీల్ చేయలేదనో లేకపోతే వ్యవహరించట్లేదనో ఆమెను మార్చారు అనుకుందాం. అంటే కార్యకర్తల్లో యంత్రాంగంలో వ్యతిరేకత వచ్చింది, అది నష్టం వస్తుందని మార్చారు అనుకుందాం. అంటే చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు బాగలేదన్న విషయం కార్యకర్తలతో గుంటూరులో ఉండే వాళ్ళకి తెలీదా? నాకు తెలిసి తర్వాత అరగంట అనుకుంటే గుంటూరుకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలుదా చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు ఎలా ఉన్నారని? తర్వాత సుచరిత గారు పక్క నియోజకవర్గం నుంచి తాడికొండకు మార్చేస్తే పక్క నియోజకవర్గం తెలియదు ఎట్లున్నారు? చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు ఎట్లున్నారో రేపు గుంటూరు 2లో కూడా అట్లే ఉంటారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతే కుదరదు అది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో ఎట్లుంటారో గుంటూరులో కూడా అట్లే ఉంటారు. ఆ మాత్రం స్పృహ కార్యకర్తలకు ఉండదా? కాబట్టి ఖచ్చితంగా కేవలం ఈ నియోజకవర్గాన్ని నుంచి ఆ నియోజకవర్గం మార్చేస్తామంటే కుదరదు. మార్చడంతో పాటు మీరు మారాలి ఫస్ట్ అని కోరుకుంటున్నారు. అసలు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మారి కార్యకర్తలతో మాట్లాడితే ఇది పెద్ద మైనర్ గా మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వై నీడ్ ఏపీ జగన్ సక్సెస్ కావాలంటే కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా అభ్యర్థులు మార్చాలి, జగన్ గారు మారాలి. ఇది జరగకపోతే మాత్రం కార్యకర్తలు ఏకోన్ముఖంగా పనిచేస్తారని నేనైతే అనుకోను. కానీ ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని మార్చేస్తే జిల్లానే కదా మారుస్తారు. ఈ